వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మన ఫస్ట్ టాపిక్ ఇప్పుడు చూద్దాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ సాధారణంగా మొదటి ఋతుపవనాలు పొందే భారతీయ రాష్ట్రం ఏది అంటే కేరళ. కేరళలో మే 27 నుంచి అక్కడ ఋతుపవనాలు ప్రారంభమయ్యాయి. నెక్స్ట్ టాపిక్ సోంగార్ డ్రోన్ అభివృద్ధి చేయబడిన సాయుధ మానవరహిత వైమానిక వ్యవస్థల యొక్క దేశం ఏది అనంటే టర్కీ. పాకిస్తాన్ లేహ్ నుండి సర్ క్రీక్ వరకు 36 ప్రదేశాలలో 300 నుండి 400 సోంగార్ డ్రోన్లను ఉపయోగించి పెద్ద ఎత్తున డ్రోన్ చొరబాటుకు ప్రయత్నించింది. అయితే ఈ సోంగార్ డ్రోన్లు సాయుధ మానవరహిత ఏరియల్ సిస్టమ్ టర్కీ రక్షణ సంస్థ అసిస్ గార్డ్ అభివృద్ధి చేసింది. నెక్స్ట్ టాపిక్ గ్లోబల్ మిథేన్ ట్రాకర్ 2025 దీనిని విడుదల చేసిన సంస్థ ఏది అంటే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. ఇది ఎక్కడ ఉందంటే ప్యారిస్లో. ఎంత విడుదల చేసిందంటే 145 మిలియన్ టన్నుల మిథేన్ను విడుదల చేసింది. నెక్స్ట్ టాపిక్ భారతీయ క్రికెటర్ ఐకాన్ టెస్ట్ క్రికెటర్కు రిటైర్మెంట్ ప్రకటించిన వ్యక్తి ఎవరు అంటే విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీతో పాటుగా రోహిత్ శర్మ కూడా ఐకాన్ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ను ప్రకటించారు. నెక్స్ట్ టాపిక్ మే 2025న మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించే రాష్ట్రం ఏది అనంటే తెలంగాణలోని హైదరాబాద్. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 72. ఏ తేదీలలో ఈ మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయంటే మే 10 నుంచి 31 వరకు. నెక్స్ట్ టాపిక్ పంజాబ్ మరియు హర్యానా మధ్య నీటి భాగస్వామ్య వివాద కేంద్రంగా ఉన్న ఆనకట్ట పేరు ఏమిటంటే భాక్రా నంగల్ డ్యామ్. ఈ భాక్రా నంగల్ డ్యామ్ ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్లో. నెక్స్ట్ టాపిక్ దేశంలో పూర్తిగా సౌరశక్తితో నడిచే మొదటి శాసనసభను ఏర్పాటు చేశారు. అయితే ఈ శాసనసభ ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన వారు ఎవరు అంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన రేఖా గుప్తా. నెక్స్ట్ టాపిక్ ఆర్చరీ వరల్డ్ కప్ 2025 స్టేజ్ 2. ఈ స్టేజ్ 2ను ఏ దేశంలో నిర్వహించారంటే షాంఘై. ఏ తేదీన ఈ ఆర్చరీ వరల్డ్ కప్ జరిగిందంటే మే 6, 2025న. నెక్స్ట్ టాపిక్ భారత్ బోధ్ కేంద్రం. ఈ భారత్ బోధ్ కేంద్రంను ఎక్కడ ఏర్పాటు చేశారంటే న్యూఢిల్లీలోని ఇండియా హబిటాట్ సెంటర్లో దీనిని ఏర్పాటు చేశారు. దీనిని ప్రారంభించిన వారు ఎవరు అంటే మనోహర్ లాల్ ఖట్టర్. ఇతను కేంద్ర గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్నారు. నెక్స్ట్ టాపిక్ అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవం. దీనిని ప్రతి సంవత్సరం ఏ తేదీన నిర్వహించుకుంటామంటే మే 12న. ఎందులో భాగంగా దీనిని నిర్వహించుకుంటామంటే ఆహార భద్రతను నిర్ధారించడంలో, అదేవిధంగా జీవ వైవిధ్యాన్ని రక్షించడంలో, పేదరికాన్ని పెంచడంలో మరియు స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడంలో మొక్కల ఆరోగ్యం పోషించే కీలక పాత్ర గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం కోసం ప్రతి సంవత్సరం మే 12న అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం. నెక్స్ట్ టాపిక్ 8వ UN గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ 2025 దీనిని ఏ తేదీన జరుపుకుంటాం, దీని యొక్క థీమ్ ఏమిటి, దీనిని నిర్వహించే సంస్థ ఏదో ఇప్పుడు చూద్దాం. దీనిని ప్రతి సంవత్సరం మే 12 నుంచి 18 వరకు రోడ్ సేఫ్టీ వీక్ను జరుపుకుంటాం. 2025లో దీని యొక్క థీమ్ వచ్చేసి మేక్ వాకింగ్ సేఫ్ అండ్ మేక్ సైక్లింగ్. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 8వ ఎడిషన్. దీనిని నిర్వహించే సంస్థ ఏది అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీనిని నిర్వహిస్తుంది. నెక్స్ట్ టాపిక్ నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఇటీవల నియమితులైన వారు ఎవరు అంటే జస్టిస్ సూర్యకాంత్. ఇతను బిఆర్ గవాయ్ స్థానంలో నియమితులు కానున్నారు. నల్సా అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ని నియమించేది ఎవరు అంటే భారత రాష్ట్రపతి. నెక్స్ట్ టాపిక్ తపతీ బేసిన్ ఇన్ మెగా రీఛార్జ్ ప్రాజెక్ట్ MOUపై సంతకం చేసిన 2 రాష్ట్రాలు ఏవి అంటే మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర. ఎక్కడ ఈ ఒప్పందం జరిగిందంటే భోపాల్లో. ఏ తేదీన ఈ ఒప్పందం జరిగిందంటే మే 10న. ఎవరి సమక్షంలో ఈ ఒప్పందం జరిగిందంటే అంతర్రాష్ట్ర నియంత్రణ మండలి యొక్క సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. దీని యొక్క లక్ష్యం ఏమిటంటే 5.78 ఎకరాల భూమిలోకి ప్రయోజనం చేకూర్చడానికి విదర్భ మరియు ఉత్తర మహారాష్ట్రలో నీటి పారుదలను ప్రోత్సహించడం కోసం ఈ అవగాహన ఒప్పందంపై సంతకం జరిగింది. నెక్స్ట్ టాపిక్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ విన్యాసంలో INS శారదా పాల్గొంది. అయితే ఇది పాల్గొన్న దేశం ఏది అనంటే మాల్దీవులు. నెక్స్ట్ టాపిక్ పవన సౌరశక్తిని
ఉత్పత్తి చేసిన మూడవ అతిపెద్ద దేశం ఏది అంటే భారతదేశం. భారతదేశం జర్మనీని అధిగమించి 3వ స్థానంలో ఉంది. అయితే మొదటి 2 దేశాలు ఏవి అంటే చైనా మరియు అమెరికా. ఈ నివేదికను విడుదల చేసింది ఏది అంటే గ్లోబల్ ఎనర్జీ థింక్ ట్యాంక్ ఎంబర్స్ గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ ఈ నివేదికను ఇచ్చింది. సో ఇది ఈరోజు యొక్క మన కరెంట్ అఫైర్స్కి సంబంధించిన టాపిక్. ఈరోజు క్లాస్కి సంబంధించిన PDF యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.